ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అడ్వకేట్ చేసినటువంటి నిరసన ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎన్డీపీఎస్కి సంబంధించిన కోర్టులను ఒక చోటికి చేర్చి సెంట్రలైజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి అభివృద్ధి అనేది వివిధ ప్రాంతాలకు చెందాలి అనే గత ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, మేము కూడా డీసెంట్రలైజేషన్కు కట్టుబడి ఉన్నామని. అయితే ఇప్పుడు ఈ యొక్క సెంట్రలైజేషన్ పద్ధతి ఎందుకు తీసుకొచ్చినారనేది ఆయనకే తెలియాలి. మరి అయితే ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ కోర్టుని సెంట్రలైజ్ చేయడం, ఒక చోట ఉన్న కోర్టులను అన్నింటినీ తీసుకెళ్లి 5 జిల్లాలకు సంబంధించిన కోర్టులని ఒకే చోట సెంట్రలైజ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది జనాలకు కూడా ప్రజలకు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కోర్టుకు అప్పీర్ కావాలన్నా, అలానే అడ్వకేట్స్ అప్పీర్ కావాలన్నా కూడా చాలా కష్టమైన తరుణం. కాబట్టి ఈ యొక్క 145 జీవో ఏదో తీసుకొచ్చారో అసలు దానికి విలువలేని జీవోని తీసుకొచ్చి ఒకసాటికి క్రోడీకరించి ప్రవేశపెట్టి ఈ కోర్టులను తరలించడం అనే ప్రక్రియను వెంటనే విరమించుకోవాలి. లేకపోతే కన్నా ఫ్యూచర్లో ముందున అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్వకేటు ఉద్యమించి రోడ్లపైకి రావడం, ఉద్యమాన్ని తీవ్రతం చేయడం జరుగుతుంది. అలానే ఇందులో ప్రజా సంఘాలను రాజకీయాలను కూడా ఇన్వాల్వ్ చేయకముందే, దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయకముందే, ఒక పబ్లిక్ ఇష్యూ చేయకముందే దీన్ని ముందు ఆలోచించుకొని ఈ అడ్వకేట్స్ యొక్క ఉద్యమాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క 145 జీవోను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి.